7 జన్మలలో భగవంతుడి నామాన్ని జపిస్తే స్వర్గంలో స్థానం దొరుకుతుందో లేదో కానీ అంబేద్కర్ నామాన్ని జపిస్తే మాత్రం రాజకీయ సామాజిక ఆత్మగౌరవంతో కూడిన జీవితం మాత్రం తప్పక లభిస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దుపరిచి మనుస్మృతిని అమలు చేసేందుకు సంఘ్ పరివార్ కుట్ర చేస్తున్నారని అన్నారు. ఏర్పాటు చేయటము మీకు తెలిసిందే. మొన్న పార్లమెంటులో జరిగినటువంటి చర్చలో భాగంగా రాహుల్ గాంధీ గారు లేదా సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో 75 సంవత్సరాలు రాజ్యాంగ పరిపాలనతోటి పూర్తయిన సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనము మననం తెచ్చుకోవటము, ప్రసంగాలలో అంబేద్కర్ గారి పేరును వాడడము కాంగ్రెస్ పార్టీ నాయకుల వైపు నుంచి వస్తున్నటువంటి సందర్భంలో అదే పార్లమెంటులో అమిత్ షా గారు మీరు అంబేద్కర్ను స్మరించినట్టు కనీసం దేవుణ్ణి స్మరిస్తే మీకు స్వర్గము అది ఇది లభించునని, అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిస్టంలో మాట్లాడకూడని మాటలు, దైవ దత్తాధికార సిద్ధాంతం అంటే మనుస్మృతి వైపు గతంలో మనుస్మృతిని అంటే కేవలం మనుస్మృతినే రాజ్యాంగం కావాలనేటువంటి రాజ్యాంగం మీద కనీసం గౌరవం లేని మాటలు మాట్లాడినటువంటి అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు, మన ఏఐసిసి పిలుపు మేరకు మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు మొన్న హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మన అందరికీ దేవుళ్ళ కొలిసే రాజ్యాంగాన్ని రాసినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తప్పుడు మాటలు మాట్లాడుతూని ఇలా భారతదేశం మొత్తం అతన్ని తప్పు మనిషిగా చూస్తూ ఉన్నారు. దానికి మన కాంగ్రెస్ పార్టీ మొత్తం మన ఏఐసిసి అధ్యక్షులు మరియు పిసిసి అధ్యక్షులు మొత్తం రాష్ట్ర కార్యవర్గం మరియు అన్ని సంఘాల వారు అన్ని కుల పెద్దలందరూ ఇలా అమిత్ షాను రాజీనామా చేయాలి, అతన్ని పార్టీలకు వెళ్ళి తొలగించాలని చెప్పేసి అందరూ ముక్త కంఠంతో ఇలా ఢిల్లీ పార్లమెంట్లో మరియు వీధులలో ఈరోజు కూడా భారతదేశ వ్యాప్తంగా పత్రికా ప్రకటన చేస్తున్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నది. రేపు ర్యాలీ ఆదేశానుసారం ఈరోజు పత్రికా మీడియా ద్వారా ఈ జిల్లా రాష్ట్ర దేశ ప్రజలకు తెలియజేయడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప మహనీయుడు. వారిని గౌరవించే ఒక న్యాయశాఖ మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడమే కాకుండా ఆయన యొక్క తల్లి చనిపోతుంటే కూడా ఈ దేశానికే అంకితమైతా అని చెప్పి పెన్నును గన్ను చేసి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు వారు కల్పించినటువంటి హక్కు వల్ల రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వారు చెప్పిన ప్రకారంగా చిన్న రాష్ట్రాలు కోరితే ఆర్టికల్ 3 ప్రకారంగా ప్రజల అభిప్రాయంగా రాష్ట్రాలను కూడా ఏర్పాటు చేయమని ఆర్టికల్ 3 ప్రకారంగా చెప్పడంతో మరి శ్రీమతి సోనియా గాంధీ 1200 మంది బిడ్డల మరణాలను చూసి ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ నష్టపోతుందని తెలిసిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని అంటే విలువ లేకుండా ఈరోజు నిండు పార్లమెంట్లో మన హోం శాఖ మంత్రులు అమిత్ షా గారు అరే ఏమే రాహుల్ గాంధీ అంటాడు, ఏమే అంబేద్కర్ 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 అంటారు, మీరు గుళ్ళే పోయి ఒక దేవుని తెలుసుకొని స్వర్గం పోతా అంటారు. మీరు దేవుని పేరు చెప్పి ఈరోజు కులాల పేరుతో మతాల పేరుతో ఓట్లు దండుకొని ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ ప్రకారంగా బట్ట కొనుక్కున్నా, పైంట్ వేసుకున్నా, చెప్పులు వేసుకున్నా, బొట్టు బిల్ల కొన్నా, శివం చచ్చిపోతే ర్యాలీలుగా మనం పేరాలు తల్లినా దాని మీద బట్ట వేసినా GST